వెల్కమ్ బ్యాక్. తిరుపతిలోని పేరూరు బండ వద్ద శ్రీ వకుళమాత ఆలయానికి భూమి పూజ కార్యక్రమం జరుగుతోంది. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. ఓటీ దామోదర్. ప్రతిభ 400 సంవత్సరాల క్రితము శిథిలం గావించబడ్డ వకుళమాత శ్రీనివాసుని తల్లిగా పురాణాల్లో భావించబడే వకుళమాత ఆలయ పునర్నిర్మాణానికి పూర్తి స్థాయిలో ఈ రోజు భూమి పూజ జరగనున్నది. ఒక 2 నెలల క్రితం కోర్టు తీర్పు ద్వారా ఆలయ నిర్మాణానికి ఎటువంటి ఇబ్బందులు లేవని హైకోర్టు స్పష్టం చేయడంతో టీటీడీ వేగంగా ఆలయ పునర్నిర్మాణానికి అవసరమైన నిధులను కూడా విడుదల చేసింది. ముఖ్యంగా గత పాలక మండలి సమావేశంలో సుమారు 4 కోట్ల రూపాయలు ఆలయ పునర్నిర్మాణానికి కోసం నిధులు విడుదల చేయడంతో పాటు ప్రభుత్వం కూడా వకుళమాత ఆలయం పక్కన ఉన్న సుమారు 49 ఎకరాల భూమిని ఆలయానికి ఇవ్వడానికి కూడా ఒప్పుకున్న నేపథ్యంలో ఇక్కడ ఆలయ పునర్నిర్మాణ భూమి పూజ మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. 7:55 నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ భూమి పూజ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో టీటీడీకి సంబంధించిన అధికారులతో పాటు అదేవిధంగా టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మిగతా స్వామీజీలు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో గతంలో పాతకాలువ గ్రామానికి సంబంధించి గ్రామస్తులు ఈ వకుళమాత ఆలయం ఉన్న కొండ మీద కొండ చుట్టూ గ్రానైట్ తవ్వుకుంటూ దాని ఉపాధి పొందేవారు. దీంతో వీరు గతంలో కోర్టుకు వెళ్లి తమ ఉపాధి కోల్పోతామని చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం చాలా రోజుల పాటు ఈ కాలం ఇది సందిగ్ధ కొనసాగింది. 2009 నుంచి ఇప్పటి వరకు కోర్టు పెండింగ్ లో ఉన్న ఈ విషయం కోర్టు స్పష్టం చేయడంతో ఇక్కడ వకుళమాత నిర్మాణానికి ఎటువంటి ఇబ్బంది లేదంటూ కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక్కడ ఆలయ పునర్నిర్మాణానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. ముఖ్యంగా ఇప్పుడు వకుళమాత యొక్క విగ్రహ నమూనాను కూడా నిర్వాహకులు తయారు చేశారు. మనం చూడవచ్చు ఇక్కడ ఈ రూపంలో అమ్మవారు ఉండడానికి మూల విగ్రహంగా అమ్మవారి విగ్రహాన్ని ఈ రూపంలో ఏర్పాటు చేశారు. ఇది అమ్మవారి విగ్రహ నమూనా చిత్రంగా చెప్పవచ్చు. ఒక చేతిలో అన్నము గిన్నెతో పాటు మరో అభయహస్తం ఉన్న అమ్మవారు విగ్రహాన్ని ఈ విధంగా ఉండడానికి నమూనా చిత్రంగా కూడా తయారు చేశారు. మొత్తం మీద గత వారం రోజులుగా నిర్వాహకులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్న ఈ ప్రదేశాన్ని చదును చేసి పూర్తి స్థాయిలో వేలాది మంది ఈ భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం పెద్ద ఎత్తున తిరుపతి నగరంతో పాటు సమీప ప్రాంతాల్లో కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తారని చెప్పవచ్చు. టీటీడీ అధికారులతో పాటు స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని వకుళమాత అమ్మవారి భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు కూడా ఇక్కడికి వచ్చి ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రతిభ. థ్యాంక్ యూ దామోదర్. చిత్తూరు జిల్లా చంద్రగిరి రంగంపేటలో ఎర్రచందనం స్మగ్లర్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులపై రాళ్ల దాడి చేశారు. స్మగ్లర్స్ తారసపడ్డంతో వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు కూంబింగ్ చేస్తున్న పోలీసులు. స్మగ్లర్స్ రాళ్ల దాడికి దిగగా పోలీసులు 2 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు పరారయ్యారు. రాళ్ల దాడిలో ఓ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు 24 ఎర్రచందనం దుగ్గల్ని స్వాధీనం చేసుకుని 2 స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. కడప జిల్లాలో 3 వేర్వేరు ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు 18 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 21 ఎర్రచందనం దుంగలతో పాటు 3 సెల్ ఫోన్స్, 5 కార్లు, 2 మోటార్ సైకిల్స్ ను స్వాధీనపరుచుకున్నారు. వీళ్లంతా అంతర్రాష్ట్ర స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకుని కడప జిల్లాకొచ్చి ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారని తేలింది. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులో దారుణం జరిగింది. పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేయడంతో పారిపోయేందుకు 4 కాలువలోకి దూకేశారు. ఈతరాని జీవన్ కుమార్ నీటిలో మునిగి చనిపోయాడు. యువకుడిని కాపాడేందుకు ప్రయత్నించిన ఎస్ఐ నీటిలో చిక్కుకుపోయాడు. ఎస్ఐని స్థానిక రైతు కాపాడాడు. దేవుడి విగ్రహాలను దొంగిలిస్తున్న 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు నెల్లూరు పోలీసులు. వారి నుంచి 2 విగ్రహాలు స్వాధీనపరుచుకున్నారు. నెల్లూరుకు చెందిన బోనాల సునీల్ అతని స్నేహితులతో కలిసి జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నారు. అందరూ కలిసి నగరంలోని వెంకయ్య స్వామి విగ్రహాన్ని దొంగిలించారు. వీరిపై నిఘా పెట్టి 4 పట్టుకున్నారు పోలీసులు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డిలో ఆందోళనకు దిగారు విద్యార్థులు. అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ తమను మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షకు దిగారు స్టూడెంట్స్.
ఏపీ తెలంగాణలో పలు మోసాలకు పాల్పడి 80 కేసుల్లో నిందితుడిగా ఉన్న కేటుగాడికి చెక్ పెట్టారు ఏలూరు పోలీసులు. కృష్ణా జిల్లాకు చెందిన ఐతం రవిశంకర్ తాను ఏసీబీ అధికారినంటూ పలు మోసాలకు పాల్పడ్డాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కొందరి నుంచి డబ్బులు కూడా వసూలు చేశాడు. అలాగే విజిలెన్స్ అధికారినంటూ కూడా దోపిడీలకు పాల్పడ్డాడు. కొద్ది కాలంగా తప్పించుకు తిరుగుతున్న ఈ కేటుగాడిని పథకం ప్రకారం వలవేసి పట్టుకున్నారు పోలీసులు. అతని వద్ద ఒక కారు, 341 గ్రాముల బంగారం, నకిలీ ఐడీ కార్డులు స్వాధీనపరుచుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నువ్వలరేవు గ్రామంలో పెళ్లి సందడి నెలకొంది. ఈ రోజు 100 జంటలు ఒకే ముహూర్తంలో ఒకటి కాబోతున్నాయి. సుమారు 12,000 జనాభా కలిగిన కేవిటి కులస్తులు ఉన్న ఈ గ్రామంలో కట్టుబాట్లు, సంప్రదాయాలకు అనుగుణంగా పెళ్లి వేడుకలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. గ్రామంలో బెహరా, బైనపల్లి, మువ్వల ఇంటి పేరు మాత్రమే ఉంటారు. వీరిలో ఒక ఇంటి పేరుతో ఉన్నవారు మిగిలిన 2 ఇంటి పేర్లతో ఉన్నవారిని వివాహం చేసుకోవచ్చు. గ్రామంలో వధువులను ఇతర ప్రాంతాలకు ఇవ్వరు. 3 ఏళ్లకొకసారి నువ్వలరేవు గ్రామంలో సామూహిక వివాహాలు జరుగుతాయి. 2014లో 200 పెళ్లిళ్లు కాగా ఈ ఏడాది 178 జంటలకు సామూహిక వివాహాలు చేయాలని పెద్దలు నిర్ణయించారు. అయితే వారిలో కొందరు మైనర్లు కూడా ఉండడంతో అధికారులు గ్రామస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. దీంతో మేజర్లుగా ఉన్న వారికి మాత్రమే వివాహం చేయడానికి గ్రామ పెద్దలు అంగీకరించారు. ఈ రోజు రాత్రి 11:30 100 జంటలు ఒక్కటవుతాయి. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడలు ఉత్సాహం కొనసాగుతోంది. నిత్యం పని ఒత్తిడిలో బిజీగా గడిపే పోలీసులు పలు క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. హనుమకొండలోని జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియంలో జిమ్నాస్టిక్, జూడో, వెయిట్ లిఫ్ట్ పోటీలు జరుగుతున్నాయి. వరంగల్ నెట్లో సందడి చేశాడు పెళ్లిచూపులు హీరో విజయ్ దేవరకొండ. వసంతోత్సవం స్ప్రింగ్ 17 వేడుకల్లో భాగంగా విజయ్ దేవరకొండ స్టూడెంట్స్ తో తన కాలేజ్ రోజులను నెమరు వేసుకున్నాడు. అనంతరం అతడితో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు విద్యార్థులు.